నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను శాలిని. నేడు ఐపీఎల్ 2025 లో కలకత్తాతో తలపడనుంది సన్ రైజర్స్ హైదరాబాద్. ఇప్పటికే 2 వరుస పరాజయాలను మూటగట్టుకుంది సన్ రైజర్స్. మరోవైపు అటు ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలవాలని ప్లాన్స్ వేస్తోంది కేకేఆర్. డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్ కూడా ఎలాగైనా గెలవాలనే కసితో ఉంది. దీంతో ఇవాళ ఈడెన్ వేదికగా జరిగే మ్యాచ్ రసవత్తరంగా జరగనుంది. గత సీజన్ ఛాంపియన్ గా ఈ సీజన్ లోకి అడుగుపెట్టిన కేకేఆర్ ఈ సీజన్ లో ఇప్పటి వరకు 3 మ్యాచ్లు ఆడి ఒకే ఒక్క విజయం సాధించింది. పాయింట్స్ టేబుల్లో చివరి స్థానంలో ఉంది. తమ ఆటలో స్థిరత్వం కొరవడటం, బ్యాటింగ్ బౌలింగ్ లో సమతుల్యత లేకపోవడం వారి బలహీనతలుగా కనిపిస్తున్నాయి. తాజా మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ చేతిలో 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. అయితే సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్, వెంకటేష్ అయ్యర్ వంటి కీలక ఆటగాళ్లు జట్టుకు బలంగా ఉన్నారు. కొత్త కెప్టెన్ అజింక్య రహానే నాయకత్వంలో జట్టు ఈ మ్యాచ్ లో గట్టిగా పోరాడే అవకాశం ఉంది. సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా 3 మ్యాచ్లలో ఒకే ఒక్క విజయంతో పాయింట్స్ టేబుల్లో 8వ స్థానంలో ఉంది. తాజా మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్ వంటి బ్యాట్స్మెన్లు బలంగా ఉన్నప్పటికీ బౌలింగ్ విభాగంలో స్థిరత్వం లోపించింది. అనికేత్ వర్మ లాంటి యువ ఆటగాళ్లు ఆశాకిరణంగా కనిపిస్తున్నారు. పాట్ కమిన్స్ నాయకత్వంలో ఈ జట్టు ఈ మ్యాచ్ లో బలంగా పుంజుకునే అవకాశం ఉంది. కేకేఆర్ గతంలో ఎస్ఆర్హెచ్ తో 28 మ్యాచ్లు ఆడగా 18 సార్లు విజయం సాధించింది. ఎస్ఆర్హెచ్ 9 సార్లు గెలిచింది. ఈడెన్ గార్డెన్స్ లో కేకేఆర్ బలమైన రికార్డు కలిగి ఉంది. ఇంటి మైదానంలో ఆడటం వారికి అదనపు ప్రయోజనం. అయితే ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ లైనప్ లో ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ వంటి పవర్ హిట్టర్లు ఉండటం వారికి ఆశాజనకంగా ఉంది. ఎస్ఆర్హెచ్ బౌలింగ్ బలంగా ఆడితే వారికి గెలిచే అవకాశాలు ఉండే అవకాశం ఉన్నాయి. ఇక ఈ మ్యాచ్ కోల్కతాలోని ఈడెన్ గార్డెన్ స్టేడియంలో జరుగుతుంది. ఈ మైదానం బ్యాటింగ్ కు అనుకూలమైన పిచ్ గా పేరుగాంచింది. గత సీజన్ లో ఇక్కడ సగటు మొదటి ఇన్నింగ్స్ స్కోరు 198గా ఉంది. స్పిన్నర్లకు కొంత సహాయం లభిస్తుంది, కానీ బ్యాట్స్మెన్లు ఆధిపత్యం చెలాయించే అవకాశం ఎక్కువ అనే విశ్లేషణలు కూడా ఉన్నాయి. రైట్, ఈ రోజు ఐపీఎల్ జరగబోయే కోల్కతా వర్సెస్ సన్ రైజర్స్ ఎలా ఉండబోతుందో మన స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ అండి సుధీర్ గారు. సుధీర్ గారు స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ గారు ఉన్నారు. వారిని అడిగి ఇంకా విషయాలు తెలుసుకుందాం స్పోర్ట్స్ గురించి. నమస్తే అండి సుధీర్ గారు. నమస్తే శాలిని, చెప్పండి ఎలా ఉన్నారు? బాగున్నానండి. సో ఈ రోజు జరగబోయే మ్యాచ్ సన్ రైజర్స్ వర్సెస్ కోల్కతా ఎలా ఉండబోతుంది? ఐ థింక్ ఎక్సైటింగ్ గా ఉండాలని కోరుకుంటున్నారు అందరు, ఎందుకంటే చాలా మంచి టీమ్స్ అండ్ మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా 3 మ్యాచెస్ లో ఓన్లీ 1-1 విక్టరీ తోటి మాత్రమే ఉన్నారు ఈ టోర్నమెంట్ లో. చాలా స్ట్రగుల్ అయినారు అండ్ పుట్ ఇన్ టు బ్యాట్ జస్ట్ 116 లోయెస్ట్ స్కోర్ అయిపోయింది ఇప్పటి వరకు ఈ టోర్నమెంట్ లో. చాలా స్ట్రగుల్ అవుతున్నారు బ్యాటర్స్, కొంచెం ఇంకా మొమెంటం లేదు, రిథం లేదు. సెకండ్ మ్యాచ్ లో దే వర్ గుడ్ యాక్చువల్లీ ఇన్ అస్సాం.
రాజస్థాన్ రాయల్స్ తోటి బ్రహ్మాండంగా ఆడారు. అండ్ అప్పుడు క్వింటన్ డికాక్ 97 చాలా అద్భుతంగా స్కోర్ చేశాడు అతను. అండ్ ఆ మ్యాచ్ లో మాత్రం కొంచెం మంచి పర్ఫార్మెన్స్ కనబరిచారు. ఆ తర్వాత మళ్ళీ స్ట్రగ్లింగ్ చూసాం. సో ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి ఇంపార్టెంట్ ఫర్ బోత్ ద టీమ్స్. ఎందుకంటే టూ టీమ్స్ కూడా కొంచెం స్ట్రగుల్ అవుతున్నాయి ఈ టోర్నమెంట్ లో. ఇంకా కాంబినేషన్స్ సరిగ్గా వర్కౌట్ కావటం లేదు. కోల్కతాకు నేను అనుకుంటాను అఫ్ కోర్స్ బ్యాటింగ్ లైనప్ బౌలింగ్ లైనప్ కొంచెం హైదరాబాద్ కంపేర్ చేస్తే ఎట్ ప్రెసెంట్ స్ట్రాంగ్ గానే కనబడుతుంది. బట్ అగైన్ దే ఆర్ ఆల్సో డిసప్పాయింటింగ్ పర్ఫార్మెన్స్ కనబడుతున్నారు షాల్ని. అండ్ ఇట్ షుడ్ బి అన్ ఎక్సైటింగ్ మ్యాచ్ టుడే బికాస్ మీరు చెప్పినట్టుగా కోల్కతా లాస్ట్ సీజన్ లో అయితే 260+ చేజ్ చేయడం చూసాం. అండ్ 200 దాదాపుగా మినిమం ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ ఇక్కడ ఉంటుంది. అండ్ ఫస్ట్ మ్యాచ్ లో కూడా 170+ స్కోర్ చేయగలిగారు. అండ్ అవుట్ ఫీల్డ్ ముఖ్యంగా షాలిని చాలా క్విక్కెస్ట్ అవుట్ ఫీల్డ్ గా చెప్తుంటారు. బాల్ జస్ట్ 30 సర్కిల్ దారితే సరిపోతుంది, బౌండరీ లైన్ కు దూసుకొని వెళ్ళిపోతుంది. సో అటువంటి కండిషన్స్ ఉంటాయి కనుక ఐ థింక్ రన్ స్కోరింగ్ మ్యాచ్ అయితే కావాలి ఈ రోజు. ఎందుకంటే టూ టీమ్స్ లో ఆ హంగర్ ఉంది, గెలవాలన్నటువంటి ఆ కసి ఉంది. అండ్ ఈ మ్యాచ్ లో ఏదైతే టీం ఓటమి చవిచూస్తుందో వాళ్ళ ఆ టీం పైన చాలా ప్రెషర్ ఉండేది. అంటే 1 out of 4 మ్యాచెస్ లో విన్ ఉంటున్నప్పుడు ఆ టీం కు, అండ్ గెలిచిన టీం కు 2 ఉంటాయి, 2 డిఫీట్స్ తోటి. ఐ థింక్ స్లైట్ అడ్వాంటేజ్ ఉండొచ్చు వాళ్ళకు ప్లే ఆఫ్స్ వెళ్ళడానికి కొంచెం కష్టపడినట్టయితే. బట్ ద డిఫీట్ విల్ డెఫినెట్లీ పుట్ అండర్ ట్రెమెండస్ ప్రెషర్ వెదర్ హైదరాబాద్ ఆర్ కోల్కతా శాలిని. మ్యాచ్ లో ఓటమి పాలైంది. మరి ఈ మ్యాచ్ లో ఎలా ఆడితే గెలిచే అవకాశాలు ఉంటాయి సన్ రైజర్స్ ఐ థింక్ వాళ్ళ మెయిన్ స్ట్రెంత్ ఇట్స్ బీన్ బ్యాటింగ్. ఇంకా బౌలింగ్ లో చాలా స్ట్రగుల్ అవుతున్నారు. అండ్ రన్స్ కూడా ఎక్కువగా ఇచ్చారు. ఎకానమీ రేట్ కూడా చాలా రియల్ గా చెప్పాలంటే పూర్ గా ఉందని చెప్పాలి. దే ఆర్ స్కోరింగ్ రన్స్. పవర్ ప్లే లో 11.5 స్కోర్ చేస్తున్నారు. బట్ రన్స్ ఇవ్వడం కూడా అలాగే ఇస్తున్నారు వాళ్ళు. సో అక్కడ కొంచెం వరింగ్ ఫ్యాక్టర్ కనబడింది. ఎందుకంటే ప్యాట్ కమిన్స్ వి ఆల్ నో దట్ ఈ ప్లేడ్ ఫర్ కోల్కతా, ఈ నోస్ ద కండిషన్స్ అండ్ ఈస్ లెడ్ వెల్ సో ఫార్. అండ్ అతని కెప్టెన్సీ విషయం ఏం ప్రాబ్లం లేదు కానీ బట్ అనుకున్నట్టుగా యాజ్ యునైటెడ్ టీమ్ గా ఇప్పటి వరకు రాణించలేదు. వైజాగ్ లో స్ట్రగుల్ అయినారు. అండ్ హైదరాబాద్ లో ఒక బిగ్ మ్యాచ్ విక్టరీ తర్వాత సెకండ్ మ్యాచ్ లో స్ట్రగుల్ కావడం చూసాం లక్నో సూపర్ జైంట్స్ అగైనెస్ట్. సో ఐ థింక్ దెర్ ఆర్ సమ్ ఇష్యూస్. ఇంకా సార్కౌట్ కావటం లేదు. బ్యాటింగ్ లో పర్వాలేదు. బ్యాటింగ్ లో అంత పెద్ద చెప్పుకోదగ్గ ఫెయిల్యూర్ చూడలేదు మనం. టాప్ ఆర్డర్ ఇంకా ఆఫ్ కోర్స్ ఇంకా క్లిక్ కావాలి. అభిషేక్ శర్మ 3 మ్యాచెస్ లో పెద్ద చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. ఆఫ్ కోర్స్ వైజాగ్ లో రన్అట్ అయినాడు. అండ్ అప్పుడు టాప్ ఆర్డర్ కొంచెం కొలాప్స్ అయినప్పుడు అంకిత్ వర్మ ప్లేడ్ బ్రిలియంట్ ఇన్నింగ్స్ యాక్చువల్లీ లోవర్ ఆర్డర్ లో. అండ్ అభినవ్ మహనోర్ కూడా పర్వాలేదు అనిపించుకున్నాడు. బట్ స్టిల్ టాప్ ఆర్డర్ ఇంకా క్లిక్ అయినట్లయితే హైదరాబాద్ కు కొంచెం ప్లస్ పాయింట్ అవుతుంది. ఎందుకంటే లాస్ట్ సీజన్ వరకు వాళ్ళు ఫైనల్లో ప్రవేశించడానికి బ్యాటింగ్ వాజ్ ద మెయిన్ రీజన్. డోంట్ ఫర్గెట్ దట్ శాలిని. సో బ్యాటింగ్ లోనే బ్రహ్మాండంగా రాణించినప్పుడల్లా వాళ్ళు ప్లే ఆఫ్స్ కు చేరుకుంటున్నారు అండ్ మంచి పర్ఫార్మెన్స్ కనబడుతున్నారు. సో మెయిన్ స్ట్రెంత్ బ్యాటింగ్ కనుక దేర్ బ్యాటర్స్ హ్యావ్ టు డెలివర్ గుడ్స్ టుడే. మీరు ఇందాక అన్నట్టు సన్ రైజర్స్ బ్యాటింగ్ ఓకే, బట్ బౌలింగ్ లోనే చాలా వ్యతిరేకత వస్తుంది. సో మరి బౌలింగ్ లో ఎలాంటి మార్పులు చేస్తే ఈ రోజు మ్యాచ్ విన్ అయ్యే ఛాన్స్ ఉంది ఎక్కువగా? కోల్కతాలో నేను అనుకుంటాను బాల్ స్కిడ్ అవుతుంది కనుక మేబీ ఎక్స్ట్రా స్పిన్నర్ నాడిస్తారా. ఎందుకంటే మోల్డర్ ను తీసుకోవడానికి బ్యాటింగ్ కొరకు తీసుకున్నారు. అండ్ ఇట్ వాస్ నాట్ దట్ మచ్ ఎఫెక్టివ్ విత్ ద బాల్ ఆల్సో ఇన్ ద మ్యాచ్ వైజాగ్ లో. అఫ్కోర్స్ ఎక్కువ బౌలింగ్ కూడా చేయలేదు, అతనికి ఛాన్స్ రాలేదు. ఎందుకంటే ది అపోజిషన్ ఢిల్లీ చాలా ఈజీగానే ఎఫర్ట్లెస్ గా వాళ్ళు చేజ్ చేశారు టోటల్ ను 160+ ను. సో ఈ రోజు నేను ఏమనుకుంటానంటే జీషాన్ అలీతో పాటు జంపాన్ కూడా తీసుకున్నట్లయితే ఐ థింక్ ఇట్ కెన్ వర్క్అవుట్ ఫర్ దెమ్. బట్ ఎందుకంటే 3 మీకు బ్యాటర్స్ ఉంటారు, టాప్ ఆర్డర్ లో హెడ్ ఉంటాడు, తర్వాత అదే రకంగా క్లాసన్ ఉంటాడు, అండ్ కమిన్స్ అండ్ జంపా ఫారిన్ బౌలర్స్ లో. సో జీషాన్ కూడా కొంచెం ఉపయోగపడతారు బికాస్ ఈ బౌల్ వెరీ వెల్ అండి. లాస్ట్ మ్యాచ్ లో అగైన్స్ ఢిల్లీ మంచి వికెట్స్ తీశాడు, మంచి ఫ్లైట్ లూప్ కూడా చూసాం. ఈస్ గాట్ సమ్ టాలెంట్ యాక్చువల్లీ. ఎందుకంటే కోల్కతా కండిషన్స్ కూడా మేబీ ఐ థింక్ బాల్ స్కిడ్ అవుతుంది కనుక స్పిన్నర్ ఫేవరబుల్ ఏమైనా ఉంటాయి. ఎందుకంటే ఇప్పటి నుంచి స్పిన్నర్స్ కొంచెం బిగ్గర్ గా ఉండే ఛాన్స్ కూడా ఉంటుంది. అండ్ మీరు చెప్పినట్టుగా అంటే బౌలర్స్ లో షమి ఇంకా తన లెంత్ లైన్ కొరకు స్ట్రగుల్ అవుతున్నాడు. హర్షల్ ఈజ్ నాట్ దట్ మచ్ ఎఫెక్టివ్. సో బౌలింగ్ లైనప్ పర్వాలేదు, బాగానే ఉంది కానీ బట్ స్ట్రగ్లింగ్ అనేది కొనసాగుతుంది. అండ్ దే హావ్ టు రెక్టిఫై దిస్ ఎర్రర్ ఇమీడియట్లీ అండి. మనం గత మ్యాచ్లు చూస్తే అభిషేక్ శర్మ విఫలమవుతున్నాడు. మరి అతని ప్లేస్ లో ఓపెనర్ గా ఎవరిని పెడితే బాగుంటుంది అంటారు? ఐ డోంట్ థింక్ దే విల్ చేంజ్ బికాస్ ఈజ్ ఎ స్టార్ ప్లేయర్ అండి, కీ ప్లేయర్ కూడా టీమ్ లో అండ్ మ్యాచ్ విన్నర్. డోంట్ ఫర్గెట్ లాస్ట్ ఇయర్ లో అద్భుతంగా రాణించాడు. అండ్ అతని ఫామ్ ఈవెన్ ఇంటర్నేషనల్ క్రికెట్ చక్కగానే ఉంది కానీ బట్ లాస్ట్ మ్యాచ్ లో కొంచెం రన్అట్ కావడంతో అవకాశం మిస్ చేసుకున్నాడు మంచి బ్యాటింగ్ వికెట్ పైన. ఈజ్ అ వెరీ గుడ్ ప్లేయర్. ఫస్ట్ మ్యాచ్ లో కొంచెం స్టార్ట్ అందించాడు. ఫస్ట్ 3 overs లో 45 స్కోర్ చేయగలిగారు రాజస్థాన్ రాయల్స్ అగైనెస్ట్. ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ జోడీ అలాగే కంటిన్యూ కావాలి. టాప్ ఆటలో మీరు అన్నట్టుగా నితీష్ కుమార్ ఇప్పటి వరకు 3 మ్యాచెస్ లో 230s ఉన్నాయి, ఒక డక్ ఉంది. సో ఆ రోల్ అనేది కొంచెం కీలకంగా మారుతుంది మనకు. ఎందుకంటే అక్కడ టాప్ ఆటలో కొంచెం క్లాసన్ ఇంకా మీదకి తీసుకొస్తే బాగుంటుంది బికాస్ క్లాసన్ ఐ థింక్ చక్కగా రాణిస్తారు. ఎందుకంటే ఈశాన్ కిషన్
ఫస్ట్ మ్యాచ్ లో సెంచరీ తర్వాత 2 ఫెయిల్యూర్స్ ఉన్నాయి అతనికి. సో మేబీ అక్కడ కొంచెం క్లాస్ అని టాప్ ఆర్డర్ తీసుకొచ్చి నితీష్ కుమార్ డౌన్ లో ఆర్డర్ ఆడిస్తారా, వీ టు వెయిట్ అండ్ సీ. ఎందుకంటే మీకు టాప్ ఆర్డర్ లో 3 లెఫ్ట్ హ్యాండర్స్ అవుతున్నారు, మీకు ఈశాన్ కిషన్, అభిషేక్ అండ్ ట్రావిస్ హెడ్ ముగ్గురు లెఫ్ట్ హ్యాండర్ అవుతున్నారు కనుక అక్కడే మన చిన్న చేంజ్ చేస్తారా చూడాలి. బట్ ఐ థింక్ బ్యాటింగ్ లైనప్ అట్లాగే ఉంటుంది. అభిషేక్ శర్మ అయితే డ్రాప్ చేయరండి, బికాస్ ఈస్ ఎ గుడ్ ప్లేయర్, క్వాలిటీ ప్లేయర్, అండ్ ఆన్ హిస్ డే వీ నో దట్ ఈ కెన్ టియర్ ఎనీ అటాక్ ఇన్ టు పార్ట్స్. యా, మరి ఇటు కేకేఆర్ టీం సొంత గడ్డపై ఆడుతుంది. కేకేఆర్ టీం యొక్క ప్లస్లు అంటే ఏం చెప్తారు? ఇప్పటి వరకు ప్లస్ల కంటే కొంచెం మైనస్లు ఎక్కువ కనబడ్డాయి, ఎందుకంటే వాళ్ళకు కూడా కాంబినేషన్స్ వర్కౌట్ కాలేదు. క్వింటన్ డికాక్ ద ప్రాబ్లమ్ ఈజ్ యాక్చువల్లీ అతను కూడా కన్సిస్టెన్సీగా ఈ మధ్యలో ఆడలేదు. ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి కొంచెం టెస్ట్ మ్యాచెస్ నుంచి దూరం అయిన తర్వాత కూడా ఈజ్ అ వెరీ గుడ్ ప్లేయర్. ఆన్ హిస్ డే ఈ ప్లేస్ బ్యూటిఫుల్లీ అండి శాలిని, డౌటే లేదు. మంచి స్ట్రోక్స్ ఆడతాడు, ఎంటర్టైన్ చేస్తాడు, కానీ అతడు సెట్ కావడానికి కొంచెం టైం తీసుకుంటాడు. పవర్ ప్లేలో చాలా సార్లు అవుట్ అవుతుంటాడు. ఒకవేళ పవర్ ప్లే వరకు ఉండి ఒక బిగినింగ్స్ ఆడినట్లయితే ఇట్ విల్ బి గుడ్ ఫర్ దెమ్. నారాయణ్ ఈజ్ సేమ్ కైండ్ ఆఫ్ ప్లేయర్ ఫర్ దెమ్ యాక్చువల్లీ. వాళ్ళు కూడా టాప్ ఆర్డర్ లో అందరూ కూడా లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు. వాళ్ళకు రింకు సింగ్ మరొక లెఫ్ట్ హ్యాండెడ్ ఉన్నాడు. సో ఐ థింక్ నేను అండ్ వెంకటేష్ అయ్యర్ ఆఫ్ కోర్స్ ఈజ్ ఆల్సో సేమ్ కైండ్ ఆఫ్ ప్లేయర్. సో నాకేమనిపిస్తుంది అంటే టాప్ ఆర్డర్ లో వాళ్ళు నారాయణ్ అండ్ డికాక్ ప్లేస్ లో మరి ఏమైనా వెంకటేషన్ ట్రై చేస్తారా, లేకుంటే అభిషేక్ రహానే ఫస్ట్ వచ్చి ఏదైనా మార్పు చేస్తారా? బికాస్ నారాయణ్ అఫ్ కోర్స్ ఆడితే టాప్ ఆర్డర్ లోనే ఆడాలి, అందులో డౌట్ కూడా లేదు. కానీ ఇంకా పూర్తి నారాయణ్ చూడలేదు. ఫస్ట్ మ్యాచ్ వాజ్ గుడ్, సెకండ్ మ్యాచ్ డింట్ ప్లే, థర్డ్ మ్యాచ్ లో చాలా విఫలమైనటువంటి అంటే చాలా పూర్ పర్ఫార్మెన్స్ ఇన్ ముంబై. ఎందుకంటే మనం చూసాం కదా ట్రెంట్ బోల్ట్ ఎటువంటి అద్భుతమైనటువంటి ఫుల్ లెంత్ డెలివరీ తోటి అతన్ని బీట్ చేసి బోల్డ్ చేశాడు. అలా కొన్ని వీక్నెసెస్ ఉన్నాయి. అండ్ స్టార్టింగ్ లో అతని వికెట్ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్స్ పడగొట్టినట్లయితే ఇట్ కెన్ బి గుడ్ ఫర్ దెమ్, బికాస్ ఈజ్ అ డేంజరస్ ప్లేయర్. బట్ వాళ్ళకు కూడా కొన్ని కాంబినేషన్స్ ఇంకా ఇంతవరకు వర్కౌట్ కాలేదు. రఘువంశీ ఈజ్ ఓకే, రమన్దీప్ ఈజ్ ఓకే, రస్సెల్ ఇంకా రియల్ రస్సెల్ ను మనం చూడలేదు. సో 2 వెస్ట్ ఇండియన్స్ ఇంకా దే హావ్ టు పర్ఫార్మ్. అండ్ మరొకటి ఏంటంటే శాలిని ఇక్కడ ఇంపార్టెంట్ విషయం కూడా మనం చర్చించాలి, గమనించాలి కూడా. 25 మ్యాచెస్ లో సన్ రైజర్స్ అగైన్స్ ఆడుతున్నప్పుడు నారాయణ హెస్ నాట్ బీన్ దట్ మచ్ సక్సెస్. 14 మ్యాచెస్ లో అతనికి వికెట్ కూడా లేదు, అంటే బౌలర్ గా కూడా స్ట్రగుల్ అయినాడు అగైన్స్ సన్ రైజర్స్ హైదరాబాద్. మేబీ ఆ ప్రెషర్ కూడా అతని పైన ఉంటుందా, బికాస్ ఇంకా ఫుల్ సునీల్ నారాయణ్ ఈ టోర్నమెంట్ లో చూడలేదు కోల్కతా ప్లేయర్స్. మరి మెయిన్ గా ఇప్పుడు ఈ రోజు జరగబోయే ఈడెన్ గార్డెన్స్ ఏదైతే ఉందో అది దేనికి అనుకూలం? బౌలింగ్ కి అనుకూలమా లేకపోతే బ్యాటింగ్ కా? బ్యాటర్స్, బికాస్ క్విక్ అవుట్ ఫీల్డ్ ఉంటుంది అండ్ బౌండరీస్ చాలా ఎక్కువగా వస్తాయి మీకు. సిక్సర్స్ కూడా కొన్ని ఏరియాలో ఎక్కువగా వస్తాయి. స్క్వేర్ లో ఒక ఏరియా మాత్రమే లాంగ్ గా ఉంటుంది కానీ బట్ అదర్వైజ్ ఇట్స్ బ్యూటిఫుల్ బ్యాటింగ్ వికెట్. అండ్ లాస్ట్ ఐపీఎల్ వరకు అయితే చాలా బిగ్ స్కోర్స్, 200+ స్కోర్స్ ఎక్కువగా చూసాం. అండ్ రియల్ గా చెప్పాలంటే కోల్కతాలో 2022 వరకు 11-12 ఐపీఎల్స్ లో ఓన్లీ 10 times 200 చూస్తే, ఆ తర్వాత 2022 నుంచి మరొక 11 200+ చూసాం. అంటే దాని అర్థం ఏంటంటే బ్యాటింగ్ ఫేవరబుల్ కండిషన్స్ కొంచెం ఎక్కువగా మారుతూ వచ్చాయి ఇక్కడ. అండ్ అవుట్ ఫీల్డ్ కూడా చాలా దోహదపడుతుంది శాలిని బౌండరీ సాధించడానికి, బికాస్ ద బాల్ చాలా క్విక్ గా వెళ్ళిపోతుంది బౌండరీ లైన్ కు. ద క్విక్నింగ్ అవుట్ ఫీల్డ్ అంటాం కదా, అంటే దాని ఏమంటారు అంటే లైటనింగ్ అవుట్ ఫీల్డ్ అంటారు. చాలా క్విక్ గా లైటనింగ్ అవుట్ ఫీల్డ్ ఉంటుంది. బాల్ జస్ట్ 30 yard సర్కిల్ దాటితే సరిపోతుంది, బౌండరీ లైన్ కు వెళ్ళిపోతుంది. అంత క్వికెస్ట్ అవుట్ ఫీల్డ్ మీకు చాలా అరుదుగా చూస్తుంటాం. సో దట్ కెన్ బి అన్ అడిషనల్ అడ్వాంటేజ్ టు ద బ్యాటర్స్ హూ టైమ్ ద బాల్ నైస్లీ, హూ ప్లే ఇన్ ద గ్యాప్స్. దే కెన్ స్కోర్ మోర్ రన్స్ ఇన్ దిస్ గ్రౌండ్. యా, అలాగే మరి ఇటు మన కేకేఆర్ బ్యాటింగ్ లైనప్ గురించి ఒకసారి చెప్పండి, ఏ విధంగా ఉండబోతుంది? వెల్, రహానే, నారాయణ్, రఘువంశీ, రింకు సింగ్, వీళ్ళందరూ, క్వింటన్ డికాక్, బ్యాటింగ్ వెంకటేష్ అయ్యర్, టాప్ ఆర్డర్ లో అందరూ కూడా మీకు బ్రహ్మాండంగా ఆన్ పేపర్ కనబడుతున్నారు. అండ్ రహానే ఫస్ట్ మ్యాచ్ లో 50 తర్వాత కొంచెం స్ట్రగుల్ కావడం చూసాం. క్వింటన్ డికాక్ కూడా కన్సిస్టెన్సీ లేదు, 3 matches లో 2 ఓడిపోయినారు. అండ్ ఇంకా నారాయణ్ 2 matches ఆడినప్పుడు కూడా అంత పెద్ద ఫస్ట్ మ్యాచ్ లో 30 పర్వాలేదు కానీ ఇంకా ద బెస్ట్ నారాయణ్ చూడలేదు. రింకు సింగ్ ఈ స్ట్రగ్లింగ్ యాక్చువల్లీ మిడిల్ ఆర్డర్ లో. రస్సెల్ హెస్ నాట్ లివ్డ్ అప్ టు హిస్ ఎక్స్పెక్టేషన్స్ ఇన్ ద 3 matches. సో సెకండ్ మ్యాచ్ లో అంటే అఫ్కోర్స్ ఎక్కువ ఛాన్స్ రాలేదు, బట్ ఆడినటువంటి 2 matches లో ఇంకా పర్ఫామ్ చేయలేదు. రమణదీప్ కూడా ఆడగలుగుతారు వాళ్ళకు. ఐ థింక్ దే గట్ ఎ గుడ్ డీసెంట్ బ్యాటింగ్ లైనప్. అండ్ బౌలింగ్ లో కూడా ఇంకా వరుణ్ చక్రవర్తిని రియల్ మెజిషియన్ గా చూడలేదు వాళ్ళు. ఒక మిస్టీరియస్ బౌలర్ గా ఇప్పటివరకు అంత సక్సెస్ సాధించలేదు. ఫస్ట్ మ్యాచ్ లో ఈ వాజ్ గుడ్, నాట్ దట్ మచ్ బ్యాడ్, బట్ ఇంకా అంత బౌలింగ్ చేయటం లేదు. సో ఐ థింక్ వాళ్ళకి ఈవెన్ పేస్ బౌలర్స్ లో కూడా మనం చూసాం, వాళ్ళు దే ప్లేడ్ డిఫరెంట్ బౌలర్స్ ను వాళ్ళు ఆడుతూ. స్పెన్సర్ జాన్సన్ అంత ఎఫెక్టివ్ గా కనబడలేదు. ఐ థింక్ దే గట్ సమ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళకు. అండ్ నోకియా ఇప్పటి వరకు పూర్తిగా ఫిట్ గా లేకపోవడం అనేది కూడా కొంచెం వేధిస్తుంది బౌలింగ్ లో. బ్యాటింగ్ లో పర్వాలేదండి, బ్యాటింగ్ లో చాలా స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ ఉంది, డీప్ గా కూడా ఉంది వాళ్ళకి బ్యాటింగ్ లైనప్. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఇంకా వర్కౌట్ కాలేదు కాంబినేషన్స్, అండ్ ఇంకా పూర్తిగా లోవర్ ఆర్డర్ బ్యాటర్ కూడా రాణించలేదు వాళ్ళకు. సో దట్ ఈస్ ఐ థింక్ వన్ ఆఫ్ ది వండరింగ్ ఫ్యాక్టర్స్ ఫర్ కోల్కతా నైట్ రైడర్స్. ఒకవేళ కోల్కతా టీమ్ కి చేజింగ్ వస్తే బెనిఫిట్ అవుతుందా?
వెల్ వీ హీన్ యాక్చువల్లీ లాస్ట్ కపుల్ ఆఫ్ మ్యాచెస్ లో కొంచెం చేసింగ్ బెనిఫిట్ అయింది, ఎందుకంటే కొంచెం అక్కడ డ్యూ ప్రభావం ఉంటుంది కనుక. బట్ ఫస్ట్ మ్యాచ్ లో కూడా చేజింగ్ చేసినటువంటి టీమే గెలిచింది ఆర్సీబీ. 170+ చాలా ఎఫర్ట్లెస్ గానే వాళ్ళు చేజ్ చేయగలిగారు. బట్ సెట్టింగ్ ద టార్గెట్ ఆల్సో ఇస్ నాట్ బ్యాడ్, ఎందుకంటే మీకు కండిషన్స్ కొంచెం బ్యాటింగ్ ఫేవరబుల్ ఉన్నట్లయితే ఐ థింక్ మంచి స్కోర్ కూడా సెట్ చేసినట్లయితే హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఎందుకంటే అక్కడ మనం 200+ స్కోర్స్ చేజ్ చేయడం చూసాం, బట్ సెట్ చేసినప్పుడు కూడా మ్యాచ్ లో విక్టరీ సాధించడం చూసాం. చేజింగ్ ఐ థింక్ కెన్ బి బెటర్ ఆప్షన్ అని కోరుతుంటారు ఈ మధ్యలో, అలాగే కొనసాగుతుంది. బట్ హైదరాబాద్ విల్ దే లైక్ టు చేజ్, ఎందుకంటే ఇప్పటివరకు అయితే మనం చూసాం 3 మ్యాచెస్ లో వాళ్ళు బ్యాటింగే చేశారు, 2 మ్యాచెస్ లో బ్యాటింగ్ చేసి ఓడిపోయినారు, 1 మ్యాచ్ లో గెలిచారు. సో మేబీ హైదరాబాద్ కెప్టెన్ కూడా మీరు అన్నట్టుగా శాలిని ఏమైనా చేజింగ్ విషయం ఆలోచిస్తాడా, ఎందుకంటే స్టార్టింగ్ లో బిట్ ఆఫ్ హెల్ప్ కూడా పేస్ బౌలర్స్ ఉంటుంది కనుక వీ హావ్ టు వెయిట్ అండ్ సీ ఫర్ దట్. మరి అలాగే ఎస్ఆర్ఎస్ బ్యాటింగ్ లైన్ లో ఉన్న ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఈ రోజు జరగబోయే మ్యాచ్ లో ఎలాంటి రోల్ ప్లే చేసే ఛాన్స్ ఉంది? యూ హావ్ టు ప్లే బిగ్గర్ రోల్ శాలిని, డౌట్ లేదు. ఎందుకంటే అభిషేక్ ఈ స్ట్రగ్లింగ్, ట్రావిస్ హెడ్ పర్వాలేదండి, మంచి ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. ఈవెన్ వైజాగ్ లో కూడా 18 క్విక్ గా రన్స్ స్కోర్ చేశాడు. బట్ అవి సరిపోవండి, ఎందుకంటే ఈజ్ బిగ్ 100 సార్ట్ ఆఫ్ ప్లేయర్. యాక్చువల్లీ బిగ్ 50 సాధిస్తాడు, బిగ్ 100 సాధిస్తూ ఉంటాడు. మనందరికీ తెలుసు కదా శాలిని, అతని టాలెంట్, అతని క్యాలిబర్, అతని క్వాలిటీ ఎలా ఉంటుందో. ఈవెన్ అభిషేక్ శర్మ ఆల్సో బిలాంగ్స్ టు ద సేమ్ కేటగిరీ, అదే లీగ్ లోకి బిహేవ్ ఉంటుంది. ఎందుకంటే అతను కూడా ఆడినట్లయితే చాలా బిగ్ స్కోర్ సాధిస్తుంటాడు. ఈ స్కోర్ రన్స్ ఇన్ సౌత్ ఆఫ్రికా, ఈ స్కోర్ రన్స్ అగైన్స్ట్ ఇంగ్లాండ్ ఇన్ ఇండియా వెన్ ఇంగ్లాండ్ టూర్డ్ ఈ టోర్నమెంట్ కంటే ముందు T20s లో ఒక సెంచరీ, అండ్ అందరినీ కూడా సైలెన్స్ చేయగలిగాడు క్రిటిక్స్ ను. ఎందుకంటే అభిషేక్ జస్ట్ ఫ్లూక్ గా సక్సెస్ అవుతున్నాడు అని చెప్పి కొంతమంది అన్న వాటిని కూడా అతడు పూర్తిగా సైలెన్స్ చేయగలిగాడు అటువంటి క్రిటిక్స్ ను. ఈజ్ అ గుడ్ ప్లేయర్, బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఇంకా ఆ రియల్ అభిషేక్ ను మనం చూడలేదు ఇప్పటి వరకు. బౌలింగ్ లో కొంచెం పర్వాలేదు అనిపించుకుంటున్నాడు, కానీ బ్యాటింగ్ లో మాత్రం ఈ హ్యాస్ టు కమ్ బ్యాక్ టు హిస్ రియల్ ఫామ్. అప్పుడే సన్ రైజర్స్ హైదరాబాద్ కు కొంచెం కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఎందుకంటే సన్ రైజర్స్ హైదరాబాద్ మెయిన్లీ డిపెండ్ అయ్యేదంతా కూడా వాళ్ళ బ్యాటర్స్ పైనే. అండ్ ఫస్ట్ సెకండ్ డౌన్ లో కూడా ఏమైనా మార్పులు చేస్తారా, దాంతో కొనసాగుతారా? బికాస్ టాప్ ఆర్డర్ లో ముగ్గురు కూడా లెఫ్ట్ హ్యాండర్స్ అవుతున్నారు. ఒక రైట్ లెఫ్ట్ కాంబినేషన్ అక్కడ ఉన్నట్లయితే ఇట్ కెన్ బి గుడ్ ఫర్ దెమ్, ఎందుకంటే బౌలర్స్ పైన ప్రెషర్ ఉంచవచ్చు, అండ్ కొంచెం రొటేషన్ లో కూడా కొంచెం ఇబ్బంది ఉంటుంది ఫీల్డర్స్ కు. సో దట్ కెన్ బి ఎ బెటర్ స్ట్రాటజీ అని నాకు అనిపిస్తుంది శాలిని. తిరిగి అలాగే మన యంగ్ ప్లేయర్ అనికేత్ వర్మ ఎలాంటి రోల్ ఉండే అవకాశం ఉంది ఈ మ్యాచ్ లో? ఈస్ బీన్ అవుట్ స్టాండింగ్ సో ఫార్. వైజాగ్ లో ఐ వాస్ దేర్, వాట్ కైండ్ ఆఫ్ షాట్స్ ఈ ప్లేడ్ అండి. అండ్ ఒక సెంచరీ చేసే అవకాశాన్ని కూడా మిస్ చేసుకున్నాడు, అప్పుడు ఛాన్స్ ఉండే అతనికి. అండ్ అతడు 70 స్కోర్ చేయడం తోటి కనీసం 160 చేయగలిగారు సన్ రైజర్స్ హైదరాబాద్, బికాస్ టాప్ ఆర్డర్ ఫెయిల్ అయింది అండ్ మిడిల్ ఆర్డర్ లో అంత పెద్ద సపోర్ట్ అతనికి దొరకలేదు. బట్ ఓన్లీ క్లాసెన్ అతని మధ్య కొంచెం ఒక మంచి పార్ట్నర్షిప్ చూసాం. బట్ అదర్వైజ్ ఈజ్ అ ఫెంటాస్టిక్ క్రికెటర్, అండ్ కొంచెం బౌలింగ్ కూడా చేయగలుగుతారు అవసరం అయితే. ఇట్స్ వెరీ గుడ్ ఫీల్డర్ ఆల్సో, మనం చూసాం అవుట్ ఫీల్డ్ లో కూడా చాలా మంచి స్టాప్స్ చేస్తున్నాడు. అండ్ ఈ లుక్స్ టు బి ఎ వెరీ గుడ్ ప్రాస్పెక్ట్ అండ్ యంగ్ ప్రాస్పెక్ట్. ఫ్యూచర్ అద్భుతంగా ఉంది, అండ్ అన్ని స్ట్రోక్స్ ఉన్నాయి అతని వద్ద. ఎఫర్ట్లెస్ గా సిక్సర్లు సాధిస్తున్నాడు. ఎటువంటి బౌలింగ్ అయినా కానీ అతడు అటాక్ చేయగలుగుతున్నాడు, అంటే ఈజ్ అ క్వాలిటీ ప్లేయర్. అండ్ అంతవరకు అఫ్ కోర్స్ బ్యాటింగ్ రావాలని కోరుకోకూడదు హైదరాబాద్ కి, ఎందుకంటే టాప్ ఆర్డర్స్ ఫినిష్ చేయాలి. ముఖ్యంగా లాస్ట్ సీజన్ లో అలాగే ఆడారు, అండ్ ఈ సీజన్ లో కొంచెం టాప్ ఆర్డర్ అనేది అంత పెద్ద చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబరచలేదు. నితీష్ కూడా కొంచెం రోల్ ఫీల్ కావాలి, బట్ అంకిత్ వర్మ లోవర్ ఆర్డర్ లో అబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్ సో ఫార్. అలాగే మరి మన సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ లో ఎలాంటి మార్పులు చేస్తే చాలా బెనిఫిట్స్ ఉండే ఛాన్స్ ఉంది, గెలిచే అవకాశాలు? ఐ థింక్ ఈ రోజు వాళ్ళు జీషాన్ ఆడిస్తారు, రాహుల్ చెహర్ కూడా వాళ్ళకు ఉన్నాడు బౌలర్. సో చెహర్ అండ్ జీషాన్ లో ఏదన్నా అది ఉంటుందా, లేకుంటే జీషాన్ అండ్ చెహర్ నాడించి జంపా ప్లేస్ లో బౌలర్ నాడిస్తారా, లేకుంటే కమిందో మెండిస్ ఉన్నాడు వాళ్ళకు కావాలి అంటే అతడు కూడా ఒక మంచి ఆప్షన్ అవుతాడు శ్రీలంకని. ఇప్పటివరకు అతన్ని ట్రై చేయలేదు, ఈ కెన్ బి ట్రైడ్ ఆల్సో. ఈ బౌల్స్ అండ్ ఈజ్ అ ఫెంటాస్టిక్ బ్యాటర్, అతను కూడా షార్ట్ ఫార్మాట్ లో చాలా మంచి రికార్డు ఉంది. ఈ మధ్యలో కొంచెం ఫెయిల్ అయినా కానీ చాలా క్విక్ గా 1000 రన్స్ సాధించినటువంటి కొంతమంది క్రికెటర్స్ లో అతడు ఒకడు, కమిందో మెండిస్. సో దేవ్ గాట్ ఆప్షన్స్ అండి, ఆప్షన్స్ ఉన్నాయి కానీ బట్ ఎలా ఎప్పుడు వర్కౌట్ అవుతుంది, ఎందుకంటే జంపా పైన ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉన్నాయి. జంపా ఆఫ్ కోర్స్ మెయిన్ కీ బౌలర్ గా కూడా కావచ్చు ఇటువంటి కండిషన్స్ లో. అండ్ ఆప్షన్స్ ఉండడం తోటి మేబీ ఎక్కువ స్పిన్నర్స్ ని రోజు ట్రై చేస్తారా, ఎందుకంటే అభిషేక్ కూడా బౌలింగ్ చేస్తున్నాడు వాళ్ళకు. అండ్ మీకు ఇప్పుడు చెహర్ నాడించినట్లయితే చెహర్, దిషాన్, జంపా వీళ్ళందరూ స్పిన్నర్స్ అవుతారు. అండ్ షమీ అండ్ కమిన్స్ ఇద్దరు పేసర్స్ గా ఉండి ఏమన్నా చేంజెస్ చేస్తారా? వీ హావ్ టు వెయిట్ అండ్ సీ ఫర్ దాట్. గత మ్యాచ్ లో ఇంపాక్ట్ ప్లేయర్ గా ఇటు మనీష్ పాండేని దించారు, మరి ఈ మ్యాచ్ లో ఎవరిని దించే ఛాన్స్ ఉంది ఇంపాక్ట్ ప్లేయర్ గా? వి డోంట్ నో, ఎవరన్నా ఫారినర్స్ కూడా దించే ఛాన్స్ ఉంటుంది స్టార్టింగ్ లో, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ బౌలింగ్ చేసినట్లయితే వాళ్ళు, నాకు అనిపిస్తుంది బ్యాటింగ్ కొరకు. బట్ వాళ్ళకి ఆప్షన్స్ ఉన్నాయి. గుర్బాజ్ ఈజ్ ఎ ప్లేయర్, యాజ్ అ బ్యాటర్ గా కూడా రాగలుగుతాడు వాళ్ళకు.
అండ్ ఓన్లీ వరీ ఏంటంటే వాళ్ళకు ఇంకా నోకియా ఫిట్ కాలేదు. సో మోయిన్ అలీ ఆల్సో ఇస్ దేర్ యాక్చువల్లీ ఫర్ దే. మోయిన్ అలీని కూడా మీరు అన్నట్టుగా ఇంపాక్ట్ ప్లేయర్ గా వాళ్ళు ఉపయోగించుకోవచ్చు కోల్కతా నైట్ రైడర్స్. అండ్ అట్లాగే హైదరాబాద్ కూడా ఆప్షన్స్ ఉన్నాయి. ఎందుకంటే మీరు అన్నట్టుగా మనీష్ పాండే అంత పెద్ద సక్సెస్ చూపలేదు ఇప్పుడు, బట్ ఈస్ ఎ క్వాలిటీ ప్లేయర్. అండ్ వి ఆల్ నో దట్ మనీష్ పాండే అన్నారు కనుక ఎవ్రీబడి నోస్, ఎవ్రీ స్మాల్ కిడ్ కూడా తెలుసు శాలిని ఫస్ట్ సెంచరీ ఫ్రమ్ ఇండియన్స్ ఐపీఎల్ లో సాధించింది కూడా అతనే ఇన్ 2009 సౌత్ ఆఫ్రికాలో జరుగుతున్నప్పుడు. అండ్ ఆ తర్వాత అఫ్ కోర్స్ వీ హావ్ సీన్ నెంబర్ ఆఫ్ ఇండియన్స్ స్కోరింగ్ సెంచరీస్. అండ్ విరాట్ కోహ్లీ ద హైయెస్ట్ సెంచురియన్, ఇప్పటి వరకు 8 సెంచరీస్ ఉన్నాయి. బట్ మనీష్ పాండే యాక్చువల్లీ మేడ్ హిస్టరీ ఇన్ ఐపీఎల్ బై బికమింగ్ ద ఫస్ట్ ఇండియన్ టు స్కోర్ ఎ సెంచరీ. సో నేనేమనుకుంటానంటే అతను క్వాలిటీ ప్లేయర్ అండ్ అతన్ని ఇంపాక్ట్ ప్లేయర్ గానే ఉపయోగిస్తున్నారు. బట్ అతడు టెరిఫిక్ ఫీల్డర్ కూడా. అసలు యాక్చువల్గా ప్లేయింగ్ 11 లో అక్కడ ఆప్షన్ లేదు కనుక, ఎందుకంటే రఘువంశీ ఉన్నాడు, వాళ్ళకు రమణ్దీప్ ఆడిస్తున్నారు కనుక అక్కడ ఆప్షన్ ఉండటం లేదు. బట్ అదర్వైజ్ ఒకవేళ ప్లేయింగ్ 11 లో ఆడితే కూడా ఫీల్డర్ గా కూడా బ్రహ్మాండంగా రాణిస్తాడండి, బికాస్ ఈజ్ అ టెర్రిఫిక్ ఫీల్డర్ ఆల్సో. ఈ రోజు జరగబోయే మ్యాచ్ ఇద్దరి జట్లకు కీలకమే. సో మరి మన కోల్కతా కొత్త కెప్టెన్ అజింక్య రహానా నాయకత్వం ఎలా ఉండబోతోంది? ఈ మ్యాచ్ పై ఎంత ప్రభావం ఉంటుంది తనది? ఐ థింక్ ఈజ్ డన్ ఎ గుడ్ జాబ్. ఫస్ట్ మ్యాచ్ లో రన్స్ స్కోర్ చేశాడు, ప్రెషర్ ఫీల్ గాడు. బట్ వాట్ కెన్ యూ డూ? ఏ కెప్టెన్ అయినా కానీ ఐపీఎల్ లాంటి టోర్నమెంట్స్ లో కెప్టెన్ కు అఫ్ కోర్స్ కెప్టెన్సీ అద్భుతంగా ఉండాలి, డౌటే లేదు అందులో. బికాస్ కెప్టెన్ హ్యాస్ టు లీడ్ బై ఎగ్జాంపుల్, మీరు అన్నట్టుగా శాలిని. బట్ టీమ్ మెంబర్స్ లో కూడా ఇంకా ఫుల్ ఫామ్ లో ఎవరు కనబడలేదు. నారాయణ్ అట్లాగే 2 మ్యాచెస్ లో, తర్వాత రసెల్, ఇంకా రియల్ రసెల్ ను చూడలేదు. ఓన్లీ రఘువంశీ ఈస్ డూయింగ్ ఎ గుడ్ జాబ్. రమణ్దీప్ కూడా బ్యాటింగ్ చేయగలుగుతాడు. రింకు మెయిన్ గా వాళ్ళకి మిడిల్ ఆర్డర్ లో అతని పైన ఎక్స్పెక్టేషన్స్, హోప్స్ చాలా ఉన్నాయి. అండ్ అతడు ఎటువంటి రోల్ ప్లే చేస్తాడో నీడ్లెస్ టు సే యాక్చువల్లీ అబౌట్ హిమ్ శాలిని. ఎందుకంటే సచ్ ఎ క్వాలిటీ ప్లేయర్, ఫీల్డ్ కావాలంటే చిన్న చిన్న బౌలింగ్ కూడా చేయగలుగుతాడు. సో వాళ్ళకు కొన్ని ఆప్షన్స్ ఇంకా వర్కౌట్ కాలేదు. వెంకటేష్ అయ్యర్ ద వైస్ కెప్టెన్ ఈస్ ఆల్సో స్ట్రగ్లింగ్ యాక్చువల్లీ. అతనికి రహానీకు సపోర్ట్ లభించడం లేదు. ఫస్ట్ అతనికి కెప్టెన్ చేశారు, ఆ తర్వాత రహానీ అవైలబుల్ గా ఉండడంతో అతన్ని తీసుకున్నారు. ఆఫ్ ఆల్ ద కెప్టెన్స్ లో 1.567 crores కు మాత్రమే అమ్ముడుపోయినాడు. బట్ ఈజ్ ఎ గుడ్ కెప్టెన్, గుడ్ ప్లేయర్. అతని ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ను కూడా అతను కొంచెం ఉపయోగించుకోవాలి. అండ్ ఐ థింక్ దే హ్యావ్ టు క్లిక్ యాజ్ అ టీమ్ ఓవరాల్ శాలిని. గత సీజన్ లో చూసుకుంటున్నట్టయితే ఈ గార్డెన్ లో మొదటి ఇన్నింగ్స్ స్కోర్ అయితే 198 వరకు ఉంది. సో మరి ఈ రోజు ఎంత స్కోర్ చేసే ఛాన్స్ ఉంది? 70 చూసాం. అండ్ 2 టీమ్స్ లో కొంచెం బౌలింగ్ స్ట్రాంగ్ గానే ఉండడం తోటి వీ హావ్ టు వెయిట్ అండ్ సీ. బట్ ఎనీథింగ్ అరౌండ్ 190 కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు రోజు. అంతకంత పెద్ద కూడా ఛాన్స్ కనబడుతుంది, ఎందుకంటే అవుట్ ఫీల్డ్ క్విక్ గా ఉంటుంది. అండ్ ఫస్ట్ మ్యాచ్ లో మేబీ ఆ అర్లీ రెయిన్ కూడా కొంచెం ఇబ్బంది పెట్టింది బ్యాటర్స్, ఎందుకంటే కొంచెం వెట్ అవుట్ ఫీల్డ్ కూడా కనబడింది. అండ్ ఈ రోజు ఇప్పటివరకు అయితే ఎటువంటి రెయిన్ రిపోర్ట్ లేదు కనుక ద మ్యాచ్ విల్ గో ఆన్. ఆఫ్ కోర్స్ ఫస్ట్ మ్యాచ్ కూడా కొనసాగింది డిస్పైట్ థ్రెట్స్, రెయిన్ థ్రెట్స్. అండ్ ఈ రోజు ఫుల్ మ్యాచ్ జరిగినట్లయితే ఒక థ్రిల్లింగ్ మ్యాచ్ అయితే చూడొచ్చు అని నాకు అనిపిస్తుంది కోల్కతా ఈడెన్ గార్డెన్స్ లో శాలిని. బట్ వీ హావ్ టు వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ సుధీర్ గారు, క్రికెట్ గురించి చాలా చక్కగా అప్డేట్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఈ రోజు 7:30 గంటలకి సాయంత్రం జరగబోయే ఈడెన్ గార్డెన్స్ లో కోల్కతా వర్సెస్ సన్ రైజర్స్ ఎవరు గెలుస్తారో చూడాలి. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.